అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. మామూలు దోశ కంటే కూడా ఈ దోశలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. అంతేకాదు ఈ దోశలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కంపల్సరీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి. అదేనండి బార్లీ మూంగ్ దోశ. ఇందుకోసం ముందుగా ఒక కప్పు బార్లీ బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక కప్పు పెసలు తీసుకున్నాను. ఇవి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టి ఒక 8 గంటలు నాననివ్వాలి. నేను నైట్ నానేసుకున్నానండి. మార్నింగ్ చూడండి బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా మెత్తగా రుబ్బుకోవాలి. బార్లీని ఎక్కువగా వాడడం వల్ల శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు. చూద్దామండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేను 2 వాయిల్గా వేసుకున్నాను. తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకొని మనకి పిండి ఎంత అవసరమో అంత మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండి మనము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎంత అవసరమో అంత పిండి మాత్రమే. తర్వాత రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ కూడా ఈ బార్లీ వాడడం వల్ల తగ్గించుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనము దోశ పెనం మీద ఈ విధంగా దోశ వేసుకోవాలి. చాలా చలవ చేస్తుందండి ఈ దోశలు తింటే. రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. చూడండి, దోశ రెడీ అయిపోయింది. ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మనము ఈ దోశలు చేసుకోవచ్చు. తీసి సైడ్కి పెట్టుకుందాము. ఇంకో దోశ కూడా చూద్దాము. ఈ విధంగా పిండి వేసుకొని దోశలాగా ఈ విధంగా అనుకొని ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. రుచికి తగ్గ పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మామూలు దోశల కంటే కూడా ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి. హెల్దీ దోశలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కాలనిచ్చి రెండో వైపుకి తిప్పి కాల్చుకోవాలి. మనకు నచ్చిన చట్నీతో వీటిని సర్వ్ చేసుకోవచ్చు. దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు మనం చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.